ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక దీవెనకరమైన దేవుని వాక్యం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన వాగ్దానంతో కూడిన లేఖన భాగము చెప్పబడుతూ ఉంది. ఆ దేవుని లేఖనాలు ఈ రీతిగా తెలియజేస్తున్నాయి. 15, 16 వచనాలు. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, గడిచిన 2 వారాల్లోనూ ఒక గంభీరమైన విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. నీవు నీ కుటుంబమునకు లేక సంఘమునకు లేదా సమాజమునకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? మేలుకరంగా ఉంటున్నావా? లేక కీడును నష్టాన్ని కలుగ చేస్తూ ఉన్నావా? ఈ విషయంలో మనము యాకోబుని గూర్చి చదువుకున్నాం, యోసేపుని గూర్చి విన్నాం, నోవహుని గూర్చి చెప్పుకున్నాం. ఈ దినమున మరొక లేడీ ఫిగర్, దేవుని యందు భక్తి విశ్వాసాలలో అత్యున్నతమైన స్థాయిలో నిలువబడినట్లుగా చెప్పబడుతూ ఉన్న దేవుని వాక్యము శారా అనే ఆమెను గురించి. మొదట్లో ఆమె పేరు శారయి, రాజకుమారి అని అర్థం, ప్రిన్సెస్. అయితే దేవుడు ఆమె పేరును మార్చి శారా, జనములకు తల్లి, మదర్ ఆఫ్ నేషన్స్. దేవుడు ఆమె పేరును మార్చివేశాడు. పేరు మారటంలో ఆమె స్థితిగతులు కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, శారా ఏ రీతిగా కుటుంబానికి లేక తన జనాంగమునకు జాతికి ఆశీర్వాదకరంగా ఉంది అనే కొన్ని విషయాలు ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో ఆ పురుషులతో పాటు కొంతమంది స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానము ఇవ్వబడుతూ ఉంది. మనం చూసినట్లయితే యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు, యోసేపును బట్టి ఐగుప్తు దేశపు పోతీఫరు దీవించబడ్డాడు, నోవహును బట్టి అతని కుటుంబము లేక లోకము ఆశీర్వదింపబడింది. ఈ ఉదయకాలంలో శారాను బట్టి ఏం జరిగింది అని చూస్తే, మొదటిగా శారాను బట్టి ఫరోకు వేదన కలిగింది. ఐగుప్తు దేశపు రాజు ఫరో శారా మీద, ఆమె అందము మీద ఆకర్షితుడై ఆమెను చెరపట్టడానికి ప్రయత్నించగా, దేవుడు ఫరోను అతని కుటుంబమును బహుగా మొత్తెను. ఆ ఇంటిలో
ఫలభరితం లేకుండా పోయింది. కాబట్టి శారాను బట్టి శత్రువులుగా చెప్పబడిన ఐగుప్తు దేశపు ఫరో నలుగగొట్టబడ్డాడు. శారాను బట్టి శత్రువులుగా ఉన్నవారు, వ్యతిరేకంగా ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఎందుకని దేవుడు అంత గొప్ప కార్యము శారాను బట్టి జరిగించాడు అని ఒకంత మనము చూసినట్లయితే దైవ గ్రంథంలో శారాకు ఒక ప్రత్యేక స్థానము ఇవ్వబడింది. వాట్ ఈజ్ హర్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ? దైవ లేఖన చరిత్రలో శారాకు ఇవ్వబడిన స్థానము ఏమిటి అనంటే, మొట్టమొదటిగా ఆమెను ఎలా గుర్తిస్తూ ఉన్నారండి అనంటే 11వ అధ్యాయము ఆదికాండము 11వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, షీ ఈజ్ నోటిఫైడ్ యాజ్ అ బ్యారన్ ఉమన్. ఆమెకు అదొక గుర్తింపు. లోకంలో చాలామంది రకరకాల గుర్తింపులు కలిగి ఉంటారు. శారా గొడ్రాలుగా గుర్తింపు పొందింది, గమనించాలి. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే 12వ అధ్యాయము ఆదికాండము 11వ వచనంలో అతడు అనగా అబ్రహాము ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఉమన్. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ బ్యారన్ ఉమన్ బట్ ఏ బ్యూటిఫుల్ ఉమన్. ఆమెకి ఇవ్వబడిన ఒక గుర్తింపు ఇక్కడే కాదు, మరలా మనము 20వ అధ్యాయంలో కూడా ఆమెను గూర్చి చదువుతూ ఉంటాం. గెరారు రాజైన అబీమెలెకు శారాను తన యొద్దకు పిలిపించుకున్నాడు, తన ఇంట చేర్చుకున్నాడు. ఎందుకనండి? ఆమె బహు సుందరి, అందమైనది, ఆకర్షణీయమైనది. దైవ గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను అంటాడు 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో, అందము మోసకరము. శారా జీవితంలో అది అక్షర సత్యంగా కనిపిస్తూ ఉంది. షీ వాజ్ ఎ బ్యారన్ ఉమన్ అండ్ సెకండ్లీ షీ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఉమన్. ఇక్కడ ఐగుప్తులో ఫరో రాజు ఆమెను చెరపట్టడానికి చూశాడు. గెరారులో అబీమెలెకు శారాను తన ఇంట చేర్చుకున్నాడు. అయితే గాడ్ ఈజ్ సో గుడ్. హీ వాజ్ ద ప్రొటెక్టర్. దేవుడు ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె నమ్మకత్వమును బట్టి దేవుడు ఆమెను భద్రపరుస్తూ, తర్వాత చూస్తాం. మూడవదిగా చూసినట్లయితే శారా వాగ్దానములు పొందుకున్నది. మనం చదువుకున్న లేఖనాలలో 17వ అధ్యాయము 15, 16 వచనాలు, అలాగునే 19వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది, మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా.
నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. ఆ తర్వాత 19వ వచనంలో దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, శారా కనిన కుమారునితో దేవుడు నిత్య నిబంధన చేస్తాను అని చెప్పి. కాబట్టి శారా ఒక సాధారణమైన విశ్వాసి మాత్రమే కాదు, దేవుని నుండి నిత్య నిబంధన పొందుకునే సంతానమునకు తల్లిగా శారా కనిపిస్తుంది. అలాగే ఆదికాండము 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించినప్పుడు అక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. గాడ్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను కాపాడువాడు, భద్రపరచువాడు. హల్లెలూయా. ఎంత గంభీరమైన విషయం అది. ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇట్టి శారా ఆ కుటుంబానికి లేక ఒక జాతికి, ఒక గంభీరమైన ప్రజానీకానికి ఎలా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంది. ఆమెలో చెప్పుకోదగిన విషయాలు ఏమున్నాయి? ఆమెకు అసలు సంతానమే లేదు, గొడ్రాలుగా లోకానికి పరిచయం చేయబడింది కదా. ఆమెకు అందగత్తిగా ఎక్కడికి వెళితే అక్కడ ప్రజల దృష్టి ఆమె మీద పడుతూ ఉంది కదా. అయితే దేవుని యొక్క కాపుదలలో ఆమె ఉండటం ద్వారా దేవుని నిత్య నిబంధన ఆమె ద్వారా లోకానికి, ఆమె సంతానమునకు ఇవ్వబడుతూ ఉంది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుడు ఎంత గొప్పగా ఈమెను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. లోకంలో మనం చూస్తున్నాం. గడిచిన సంవత్సరం 2023 అక్టోబర్ 7వ తేదీన గాజా ప్రాంతానికి చెందిన హమాస్ తీవ్రవాదులు, పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలో జొరబడి చాలామందిని చంపివేసి కొన్ని వందల మందిని చెరపట్టి తీసుకువెళ్ళి వారిని నానా రకాలుగా అవమానపరిచి, అపవిత్రపరిచి, తమ దుష్టత్వాన్ని, తమ దౌష్యాన్ని వారి పట్ల ప్రదర్శించి చివరికి వారిని ఘోరాతి ఘోరంగా చంపివేసినట్లు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. రేపేమవుతుందో తెలియదు. ఈరోజు 6వ తేదీ, రేపటికి సరిగ్గా సంవత్సర కాలము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు ఈ తీవ్రవాద మూకలతో పోరాటం చేస్తూనే ఉన్నారు. అటు 100 మంది చనిపోతే ఇటు కనీసం 10 మంది అన్న చనిపోయే పరిస్థితి ఈనాడు అక్కడ పోరాటంలో చూస్తూ ఉన్నాం.
అయితే దేవుని మహాకృపలో శారా ఎంతమంది దృష్టిలో పడినా ఆకర్షణీయంగా ఉన్నా ఆమె అపవిత్రపరచబడలేదు. హల్లెలూయా. ఈనాడు చాలామంది యవ్వన బిడ్డలో పెద్ద అందం లేకపోయినా ఆకర్షణీయంగా లేకపోయినా తామే అందగత్తులు అనుకునేవారు లేకపోలేదు. మంచిదే, తప్పకుండా అనుకోవాలి, ఉండాలి. ఈ సెల్ ఫోన్లో టీవీల్లో భయంకరమైన అశ్లీల దృశ్యాలు చూస్తూ సంతోషపడేవారు, తృప్తి పడేవారు ఈనాడు ఎంతమంది లేరండి? శారా ఆ రీతిగా ఆనందించటానికి, తృప్తి పడటానికి ఇష్టపడిన వ్యక్తి కాదు. హల్లెలూయా. అక్కడ శారా తన చరిత్రను మార్చివేసుకుంది. గొడ్రాలుగా గుర్తింపు పొందిన శారా ఆశీర్వాదకరమైన నిత్య నిబంధన పొందుకునే సంతానానికి తల్లిగా, జనములకు తల్లిగా మార్చబడుతూ ఉంది. దేవుని ప్రణాళికలో నీ స్థితి, నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మలచటంలో ఆయనకు అసాధ్యమైనది లేదు. దేవుడు ఎలా ఈ కార్యాలు జరిగించారండి అని చూస్తే శారా జీవితంలో చెప్పబడే కొన్ని 4-5 గొప్ప గుణ లక్షణాలు ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. నంబర్ 1, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే పేతురు భక్తుడు అంటాడు, ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. భర్తకు లోబడిన స్త్రీ శారా. వివాహమైన ప్రతి ఒక్కరూ గమనించవలసిన, గుర్తించవలసిన ఒక గంభీరమైన లక్షణం ఇదే. ఒకవేళ ఆ లక్షణం లేకపోతే దాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి, ప్రాకులాడాలి. శారా ఊరు అనే ఈ కల్దీల దేశానికి చెందిందే. అబ్రహాము తండ్రి, శారా తండ్రి ఒక్కరే, కానీ తల్లులు వేరు. ఎలా ఆ సంబంధం సమకూడిందో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క అనంత ప్రణాళికలో అబ్రహాము, శారా ఒక కుటుంబంగా కట్టబడ్డారు. ఒకరికొకరు నమ్మకంగా ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉన్నారు. శారా ఇక్కడ అంటూ ఉంది, తన భర్త అయిన అబ్రాహాము తన యజమానుడు అని గుర్తించి ఆయనకు లోబడి ఉండెను. దేవుడు మన జీవితాలు, మన కుటుంబాలు చూస్తూ ఉన్నాడు. విధేయత కలిగి ఉండుట, దేవునికి లోబడి ఉండుట. దేవునికి లోబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? ఎన్నో ఆశీర్వాదాలు, నీవు ఊహించలేని గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వివాహ వ్యవస్థలో ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది మొదటి లక్షణం ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. లోబడి ఉంటే మనకు తెలియదు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో. ఇక్కడ శారా
తన సంతానముకు దేవుని నిత్య నిబంధన పొందుకునేటట్లుగా చేసుకుంది. ఎంత గొప్ప ధన్యత, ఎంత దీవెన. తర్వాత రెండవదిగా శారాలో ఉన్న మరొక గొప్ప లక్షణం, ఆదికాండము 13వ అధ్యాయము 10-11 వచనాలలో చాలా ఉన్నతమైన ఆమె స్వభావాన్ని చూస్తాం. అబ్రాహాము తన సహోదరుని కుమారుడైన లోతు, వారిరువురు కలిసి ఉండటానికి వీలు పడని పరిస్థితుల్లో వేరైపోవటానికి తీర్మానం చేసుకొని అబ్రాహాము లోతుతో అంటున్నాడు, అబ్బాయ్, నీకు ఏ వైపు కావాలో, ఏ ప్రాంతం కావాలో నువ్వు కోరుకో, ఆ వైపుకు నీ వెళ్ళు, మిగిలిన వైపు నేను వెళుతాను అన్నాడు. చాలాసార్లు కుటుంబాలలో అన్నదమ్ములు, రక్త సంబంధులు బాగా కలిసి ఉంటారు. వారికి విడదీయరాని బంధం ఉంటుంది. ఈ బంధం ఎప్పుడు విడిపోద్దంటే వివాహాలు అయిన తర్వాత విడిపోతాయి. అటు అన్నయ్య చేసుకున్న భార్యని బట్టి, ఇటు తమ్ముడు చేసుకున్న భార్యను బట్టి, వారి స్వభావాలను బట్టి, వారి మాటలను బట్టి, వారి యొక్క గుణగణాలను బట్టి ఈ అన్నదమ్ములు చివరికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునేవారుగా మారుతూ ఉంటారు. బట్ శారా వాజ్ సైలెంట్ when it comes to the point of wealth. ఎంత గొప్ప లక్షణం అండి. శారా నోరు మెదపలేదు. 13వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చదివితే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. శారా ఏం మాట్లాడలా, నో వాయిస్. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. కొన్ని సమయాలలో కలతలు, గొడవలు, విభేదాలు అవి సద్దుమణగాలి, చల్లారాలి అని అంటే, భార్యలారా, స్త్రీలారా, మీరు మౌనంగా ఉంటే మంచిది. దేవుని వాక్యముని బట్టి నేను ఈ మాట చెబుతూ ఉన్నా. శారా వాజ్ definitely silent. We need to maintain silence when worse things are happening. మనము ఊహించని, మనం కోరుకొనని కార్యాలు జరిగేటప్పుడు మౌనంగా ఉంటే మంచిది. ఆ తర్వాత మూడవదిగా చూస్తే శారా ధైర్యవంతురాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ, నిర్భయురాలు 6వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. శారా నిర్భయురాలు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. నీవు నేను శారా సంతానముగా చెప్పబడాలి అంటే, అబ్రహాము సంతానం అని చెప్పబడాలి అని అంటే ధైర్యము కలిగిన వారిగా ఉండాలి. శారా ధైర్యంగా ఉంది. తనను అనేక మంది గొడ్రాలు 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 అంటూ ఉన్నా, ఒకవేళ పనివారు కూడా ఆ ఇంట్లో పని చేసేవాళ్ళు 300 మంది పైగా 316 మంది ఉన్నారు కదా ఆ ఇంట పనిచేసేవారు. వారందరూ కూడా ఆమెను నానా రకాలుగా తోలనాడుతూ ఉంటే, వేధిస్తూ ఉంటే శారా మౌనంగా ఉంది. శారా ధైర్యముగా ఉన్నది. 318 మంది ఏమనుకున్నా పర్వాలేదు, నా భర్త నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నేను నా భర్తకు లోబడతాను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు,
నా దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ రీతిగా శారా తన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. తత్ఫలితంగా ఏమిటండి ఆమె పొందుకున్నది? ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే శారా దేవునిని స్తుతించేదిగా ఉంది. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. ఇప్పటి వరకు ఆమె సంతోషంగా ఉంది, కానీ ఇక మీదట ఆమెను గూర్చి వినేవారందరూ కూడా నవ్వుకునేవారుగా, సంతోషించేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చివరిగా చూసినట్లయితే సంతృప్తి కలిగిన వ్యక్తి. శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరో అబ్రాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆదికాండం 21:7. ఎంత గంభీరమైన మాట. ప్రియా దేవుని బిడ్డలారా, గొడ్రాలుగా ప్రారంభించిన శారా జీవితం తృప్తికరమైన జీవితంగా, దేవుని వాగ్దానాలతో, నిత్య నిబంధనతో ఆమె జీవితము ముగుస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలు శారా తన విశ్వాసమును బట్టి, భక్తిని బట్టి తన జీవితంలో పొందుకోవటమే కాక తన కుటుంబానికి తరతరముల వారసులకు వాటిని అందించేదిగా ఉంది. శారాను బట్టి అబ్రాహాము కుటుంబము ఆశీర్వదింపబడింది. ఆదికాండము 12వ అధ్యాయం 13వ వచనంలో ఈ ఒక్క మాట చూద్దాం. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు. అబ్రాహాము శారతో అంటున్నాడు, ప్రతి భార్య తన భర్తకు మేలు కలిగించే వ్యక్తిగా ఉండాలి. నష్టాన్ని కాదు, కీడును కాదు, శాపాన్ని కాదు. చాలా కుటుంబాలలో భార్యల యొక్క అవిధేయత వలన కుటుంబాలు శాపగ్రస్తమవుతున్నాయి, ఎన్నో కీడులకు గురవుతూ ఉన్నాయి. ప్రభువుని నమ్ముకొని ఆయన సన్నిధిలో దేవుని పట్ల విధేయత, భర్త పట్ల విధేయత, అణుకువ, గౌరవం కలిగి మనం జీవిస్తే మన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుని పక్షాన ఉంటాడు, మేలు చేస్తాడు. ఆయన దీవెనలతో నడిపించబడేవారం కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండినట్లు ప్రభు తట్టు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచి నీకు లోబడి మా విశ్వాస యాత్రలో, భక్తి జీవితంలో ముందుకు సాగినప్పుడు మా స్థితి, మా గతి ఎలా ఉన్నా దాన్ని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చు దేవుడవు నీవని మరొకసారి నీ భక్తురాలు, విశ్వాసులకు తండ్రిగా చెప్పబడిన అబ్రాహాము భార్య శారాను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొడ్రాలుగా తన జీవితం ఆరంభమై నిత్య నిబంధన, వాగ్దానాలు, సంతృప్తి జీవితం కలిగిన వ్యక్తిగా మీరు నడిపించారు. స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవు. తన భర్త అయిన అబ్రాహాముకు లోబడుట ద్వారా, విధేయత చూపుట ద్వారా, నిన్ను స్తుతించుట ద్వారా, మీరు చేసిన మేళ్లతో తృప్తి పడటం ద్వారా
తన జీవితంలో ధైర్యవంతురాలుగా నీకు మహిమకరంగా కొనసాగే కృపను మీరు ఇచ్చారు. స్తోత్రాలు, వందనాలు. ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి ఒక్కరు నైనా, ఈనాడు లోకంలో ప్రతి ఒక్కరూ అందమైన వారే. నీ సృష్టి అందమైనది. ఆ అందాన్ని నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు, నీ ఉద్దేశాలు నెరవేర్చటం కొరకు ఉపయోగిస్తూ నీ కృపలో కొనసాగి నీ దీవెనలతో మేళ్లతో నింపబడినట్లుగా సహాయం చేసి నడిపించమని ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి అభిషేకించి ఆశీర్వాదకరంగా మలచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన మాటలు ఆలకించున్న మనకు ఆయన సహాయం కొరు ప్రతి ఒక్కరికి శారావలే వినయ విధేయతలు కలిగి ప్రభుని ఘనపరిచి ఆయన చేసిన మేళ్లతో తృప్తి పొంది నిత్య నిబంధనకు వారసులుగా కొనసాగు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.